ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసియాలోనే పెద్దదైనటువంటి గుంటూరు మిర్చి యార్డ్ని మరి సందర్శించాలని చెప్పాలను, రైతుల కోసం వెళ్ళాలని చెప్పాలను నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి మంది మార్బలంతో గుంటూరు మిర్చి యార్డ్లోకి వెళ్ళటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వెళ్ళే క్రమంలోనే అనేకమైన ఇబ్బందులు రైతాంగానికి సంబంధించి కానీ, వ్యాపారస్తులకు సంబంధించి కానీ, పాత్రికేయ మిత్రులకు సంబంధించి కానివ్వండి, కెమెరాలు పగలటం, అక్కడ రైతాంగం కూలీలకు సంబంధించి కూడా ఇబ్బందులు గురికావటం చేయటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. రైతాంగాన్ని గురించి, రైతాంగ సమస్యల గురించి కానివ్వండి, అడిగేట హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఓ పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఆయన కూడా ఉన్నట్టు పరిస్థితి వాస్తవం. కనీసం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించకుండా ఎన్నికల కోడినప్పటికీ అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోకుండా అర్ధాంతరంగా యాడ్లో ప్రవేశించి, అంటే అధికారం పోయిందన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో, ఈరోజు భావోద్వేగంతో ఉద్రేకభరితంగా రైతాంగాన్ని గురించి, రైతాంగ గిట్టుబాట్ల గురించి మాట్లాడటం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఎందుకంటే తను ఉన్నప్పుడు ఒక పని, తను చేసిందే న్యాయం, ఇతరులకి చేస్తే కాదనేటువంటి తనే అనే ఉద్దేశంతో గురివింద గనక ఏ విధంగా నలుపెరగదో ఆ విధంగా మాట్లాడుతూ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానీకం, రైతాంగం, అశేష ప్రజానీకం మొత్తం కూడా 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పారు ప్రతి బడ్జెట్కి సంబంధించి కూడా రైతాంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ కోసం, గిట్టుబాటు ధరల కోసం తప్పనిసరి కూడా 3,000 సంబంధించిన కోట్లని పెట్టామని అనేక ప్రసంగాలు చేశారు, అనేక మాటలు చెప్పారు. బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రైతుకు సంబంధించి కూడా ఏ మాత్రం కూడా మీరు సహాయం చేశారనే విషయం కూడా నేను అడుగుతున్నాను. మీకు తెలుసు, మీరు ఉన్నప్పుడు దాదాపు 3,000 ధరల స్థిరీకరణ సంబంధించినటువంటి నిధులు పెట్టి ₹1 అయినా మీరు రైతాంగానికి ఇచ్చారా? అంతేకాకుండా 2011లో మిర్చి ధర సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 నుండి 8,000 వరకే ఉంది. అనేక మందులు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది రైతులకు సంబంధించి కూడా ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఏ ఒక్క రైతుకైనా మీరు పెట్టినటువంటి ధరల స్థిరీకరణ నిధి నుండి ₹1 సహాయం చేశాడని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను.